తెలుగు పద్యాలు. పద్యం. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నోరాయనగా ధారాళమైన నీతులు నూరూరగ జవులు పుట్ట నుడివేద సుమతి. పద్యార్థం. భావం. శ్రీరాముని దయచేతను శ్రీరాముడి కరుణ ఆశీసుల వల్ల నారుడిగా ప్రజలు మంచిగా శ్రేష్టంగా ఉండాలి. సకల జనులు నోరాయనగా అందరు మనుషులు నీతిమంతులై మాట్లాడాలి. ధారాళమైన నీతులు మంచితనం సద్గుణాలు విస్తారంగా ఉండాలి. నోరూరగ జవులు పుట్ట మంచి మాటలు నీతులు సహజంగా నోటి నుండి రావాలి. నుడివేద సుమతి. ఇది నేను చెప్పేది బాగా జ్ఞాపకం ఉంచుకో. వివరణ. సుమతి శతకకర్త చెప్పదలుచుకున్నది చాలామంది ధారాళంగా నీతి మాటలు చెప్పగలరు, కానీ ఆ నీతులను జీవించడం చాలామందికి రాదు. మాటల్లో ధర్మం చెప్పడం సులభం, కానీ ఆచరణలో చూపడం కష్టం. మనుషులందరూ జ్ఞానుల్లా కనిపించడానికి నోరు నిండా ఉపదేశాలు చేస్తారు, కానీ వారి చర్యలు మాత్రం దానికి విరుద్ధంగా ఉంటాయి. కర్త ప్రశ్నిస్తున్నాడు. నీతి మాట్లాడడం కాదు, నీతి పాటించాలి. మూల సందేశం. భక్తి మాటలలో ప్రవర్తనలో నీతిలో కనిపించింది గాని ఒంటరిగా జపించే నామంలో కాదు. నీతి. నిజమైన భక్తి అంటే మాటల్లో రాముడు కాదు, మనసులో రాముడు ఉండాలి. నీతి గురించి మాట్లాడడం సులభం, కానీ ఆచరించడం కష్టం. మనుషులు బాహ్యంగా నీతిమంతుల్లా కనిపించిన అంతర్గతంగా అలా ఉండకపోవచ్చు. ప్రవర్తనలోని నిజాయితీనే అసలు నీతి. పద్యం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలా తెలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యములను చాలదా ఒకటి విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. భావం. నిక్కమైన మంచి నీళ్ళు, స్వచ్ఛమైన పరిశుద్ధమైన నీరు మొక్కటి చాలా, ఒక్కటే చాలు. తలుకు బెలుకు రాళ్ళు, మెరుస్తూ కనిపించే చిన్న రాళ్ళు. తట్టడేలా, వాటిని ఏం కొట్టాలి, ఎందుకు పట్టించుకోవాలి. చాటు పద్యములు, చిన్న పద్యాలు, చమత్కారం కలిగిన సూక్తులు. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వానందకారుడా, వేమన చెప్పినది విను. వివరణ. నిజమైన విలువ ఉన్నది సత్యం, నిష్కళంకత, జ్ఞానం. అవి స్వచ్ఛమైన నీరు వంటివి. తక్కువ ఉన్న పెద్ద ఉపయోగం. మెరుస్తూ కనిపించే రాళ్ళు అంటే మాటలు, అర్థం లేని ఆర్భాటాలు, పైపై మెరుపులు చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇతరులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, అలంకారాలు, మాటల దారులు చెప్పిన ఒక మంచి సూక్తి, నిజజ్ఞానం కలిగిన మాట చాలు. అది మనసుని పదిలంగా మార్చగలదు. వేమన చివరలో ఇలా అంటాడు. విశ్వదాభిరామ, నేను చెబుతున్నది వినుము. జ్ఞానం అంటే మాటలు ఎక్కువ కాదు, నిజం ఎక్కువ కావాలి. మూల సందేశం. సత్య, స్వచ్ఛత, నిజమైన ఒక చిన్న భాగం కూడా బహుముఖ విలువలైన మెరుపుల కంటే గొప్పదే. ఒక నిజమైన హృదయపూర్వక పాఠం, ఒక మంచి పద్యం అనేక రుచికరమైన బాహ్యమైన పద్యాల కన్నా విలువైనది. సరళంగా సారానికే ప్రాధాన్యం, మెరుపు బాధ్య కాదని శోభావంతం. నీతి. నిజమైన విలువ ఉన్నది సారాంశం, అంతిమమైన సత్యం కాదు, ఆర్భాటమైన ప్రదర్శన. ఒక మంచి నిజమైన మాట ఎన్నో వందల అర్థం లేని మాటల కంటే గొప్పది. జీవితంలో మెరుపులు కాదు, శుద్ధత, నాణ్యతను ఎంపిక చేసుకో. పరిమాణం కాదు, గుణమే ముఖ్యం. పద్యం. నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రివాగు పారు వేగబొల్లి అల్పుడాడు రీతి నదికుండు నాడున విశ్వదాభిరామ వినురవేమ. పద్యార్థం. భావం. నిండు నదులు, నిండి ప్రవహించే పెద్ద నదులు, పారు నిలిచి మృదువుగా శాంతంగా ప్రవహించి, గంభీరమై గొప్పగా శాంతముగా కనిపించి, వెర్రివాగు చిన్నవాగు అశ్రద్ధతో ప్రవహించే ప్రవాహం. వేగబొల్లి శబ్దం చేయడం, అల్లరి చేయడం. అల్పుడు చిన్న మనస్కుడు, అహంకారవంతుడు, అధికుడు ఉన్నతుడు, జ్ఞాని. వివరణ. పెద్ద పెద్ద నదులు నిండుగా ఉన్నప్పుడు శాంతంగా గంభీరంగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు మాత్రం శబ్దం చేస్తూ అల్లరి చేస్తూ బొల్లుతాయి.
మనుషులు అలాగే విశాలమైన జ్ఞానం ఉన్నత గుణాలు ఉన్నవారు శాంతంగా ఉంటారు. తక్కువ గుణం అహంకారం ఉన్నవారు మాత్రమే ఎక్కువగా గర్వం చూపుతారు. మూల సందేశం: నిజమైన గుణం జ్ఞానం ఉన్నవారు నదుల్లా నిశ్శబ్దం. జ్ఞానం లేనివారు చిన్న వాగుల్లా శబ్దం చేసి హడావిడి చేస్తారు. అంటే మాటలు ఎక్కువగా మాట్లాడేవాడు జ్ఞాని కాదు, నిశ్శబ్దం కలిగిన వాడే లోతైన వాడు. నీతి: గొప్పవారు గంభీరంగా వినయంగా ఉంటారు. చిన్న మనస్కులు అల్లరి, గర్వం, ఆడంబరంతో ఉంటారు. నిజమైన జ్ఞానం నిశ్శబ్దంలో ఉంటుంది. అహంకార శబ్దం చేస్తుంది. మన విలువ మన మాటల్లో కాదు, మన గుణాల్లో ఉంటుంది. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.